హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంత అల్లరి చేస్తున్నాడు కదా మా వాడు, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడు. ఇలాంటి అల్లరితో మేము మూవీకి అయితే వెళ్తున్నాము. అది ఎలా ఎంగేజ్ చేశాననేది వీడియో అనమాట. మూవీ అయితే సూపర్గా ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య రీసెంట్లో ఇంత స్మాల్ బడ్జెట్లో తీసిన వీడియో ఇంత హిట్ అవ్వడము లిటిల్ హార్ట్స్ చాలా బాగుంది. చాలా కామెడీ ఉంది. అందరూ చూడవచ్చు, ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో వీడినైతే ఎలా ఎంగేజ్ చేసామంటే, ఇంటి నుండి నేను పోమోగ్రానైట్ అనేది తీసుకెళ్ళాను. అవైతే ఒకటొకటే తింటూ ఉంటాడనేసి ఇంటర్వెల్ వరకు కొంచెమే ఒకటొకటే ఇట్లా మూవీ చూస్తా. వాడికి ఏం అర్థం కావడం లేదు. కాకపోతే అందరూ నవ్వినప్పుడు వాడు నవ్వడం అట్లా చేస్తున్నాడు. ఇంకా మూవీ ఇంటర్వెల్ వరకు తింటా కూర్చున్నాడు. మమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఇంటర్వెల్లో వాళ్ళ అక్క ఊరికే ఉంటుందా, పోయి ఇంటర్వెల్లో ఏమైనా కావాలనేసి తెచ్చుకుందామని వెళ్ళింది. ఇంకా అవి కావాలనేసి స్టార్ట్ చేశాడు. ఇంకా బయటికి వెళ్ళేసి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా నేను ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందనేసి నేను వీళ్ళని కాసేపట్లో బయటికి తీసుకెళ్తాం. ఇంటర్వెల్లో మళ్ళీ 1 అవర్ కూర్చోవాలి కదా వీడు అనేసి కొంచెం బయట ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంటే ఇలా తీసుకెళ్ళారనమాట. కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ మూవీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మేము స్నాక్స్ అవి తీసుకొచ్చినారు వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళేసి. ఇంకా ఆ స్నాక్స్ తింటూ ఇంకా మిగిలిన 1 అవర్ కామెడీ కూడా బాగుంది కాబట్టి సినిమా కూడా చూడడానికి బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వీడు కూడా అసలు ఏం డిస్టర్బే చేయలేదు మమ్మల్ని. ఇలా మీరు కూడా పిల్లలు ఉన్నవాళ్ళు ఎలా పిల్లల్ని ఎంగేజ్ చేస్తారు సినిమాకి వెళ్ళినప్పుడు అనేది కమెంట్ చేయండి. మా వాడైతే ఇంట్లో ఎంత అల్లరోడంటే చూసారు కదా మీరే, ఫస్ట్లో పెట్టిన బిట్ అలాంటివి ఎన్ని చేస్తుంటాడో. అలాంటిది 2 అవర్స్ 2.5 అవర్ ఒక సీట్లో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ వీడియో అనేది పెడుతున్నాను. పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా ఏదో ఒకటి వాళ్ళకి తినడానికి తీసుకెళ్తే కొంచెం వాళ్ళకి టైంపాస్ అవుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు. లేకపోతే అటు పోవాలి ఇటు పోవాలి అనేసి వాళ్ళకి మూవీ అయితే ఏం అర్థం కాదు కదా, ఏదో బొమ్మలు పోతూ ఉంటాయి. ఇంకా అలా ఉంటుందనేసి ముందే నేను ప్లాన్గా డిస్టర్బ్ చేయకుండా ఉంటాడనేసి ఇలా వెళ్ళామన్నమాట. మా వాడు పుట్టిన తర్వాత ఇది 2వ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వెళ్ళాము. అక్కడ కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. అప్పుడు కొంచెం చిన్నవాడు, ఇంత అల్లరి లేదు. ఇప్పుడు కొంచెం బాగా పెద్దోడు అయ్యాడు కదా, సో ఉండడం తెలుసు నాకు. సరే ట్రై చేద్దామనేసి వెళ్ళాము. ఇలా అన్ని స్నాక్స్ అవి తీసుకుపోవడం వల్ల బాగానే కామ్గా కూర్చున్నాడు సినిమా అయిపోయేదాకా. సినిమా అయితే ఎలా ఉందో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. చాలా బాగుంది మూవీ అయితే. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.